నమస్కారం సార్. మా భర్త కూలి పని వెళ్ళాం మేమిద్దరము. ఆయనకి వినపడదు సార్. వినపడక రోడ్డు మీద పని పోతున్నాడు. అది ఏం తగిలిచ్చిందో తెలియదు సార్. చెయ్యి అంతా దెబ్బ తగిలి ఇన్ఫెక్షన్ అయ్యి 4 లక్షలు ఖర్చు అయింది సార్. ఇప్పుడు ఏం పని పోలేక మేము కూలి పని పోతే తినాలా లేకుంటే ఏం లేదు సార్. మా పరిస్థితి చాలా ఇబ్బందిగా ఉంది. 4 లక్షలు ఖర్చు అయింది సార్. రోజుకు 2,000 ఖర్చు అవుతుంది కట్టుకే సార్. తినేదానికి కూడా మాకు కష్టంగా ఉంది సార్. ఏదైనా సాయం చేయండి సార్ మాకు. నమస్కారం. ఏమో ఎట్లా జరిగింది నాకు? అదే పని పోతున్నాడు సార్. పని పోతా రోడ్డు మీద ఇది ఏం తగిలిచ్చిందో తెలియదు సార్. తెలియక కింద పడిపోయింది. అదంతా ఆపరేషన్ చేసింది. ఇన్ఫెక్షన్ అయింది సార్. ఇన్ఫెక్షన్ ఎంత ఆపరేషన్ చేసింది 4 లక్షలు. మాట్లాడలేమైనా కొంచెం మాట్లాడతాడు సార్. అంతే వినపడదు. ఒక మాట కూడా వినపడదు సార్. ఎంత సార్? ఎక్కడ 4 లక్షలు అంత ఖర్చు అయింది. 4 లక్షలు ఖర్చు అవుతుంది. లైఫ్ హాస్పిటల్ చేసి కడుపులో మూడు రకాలు చేసింది సార్. బాగా పని పోతున్నాడు. ఇప్పుడు ఆయనకో మాకు చాలా ఇబ్బంది అయింది సార్. ఇంకా జరగడానికే మేము మా ఊరికి ఏదైనా సాయం చేయండి సార్. మా వినాయక ఫౌండేషన్ ద్వారా నీకు ప్రస్తుతానికి ఏం కావాలా? మీకు పని కూడా ఉండదు కాబట్టి ఇంట్లో ఇబ్బంది కాబట్టి తినడానికి సరిగ్గా ఇస్తాము. ఇంకా ఏదైనా నీకు ఆర్థికంగానే సహాయం చేయడానికి మేము ప్రయత్నం చేస్తాం. ఆర్థికంగా ఎందుకంటే నీకు హాస్పిటల్ ఖర్చులు కావాలి కదా. సరే మరి నీ ధైర్యంగా ఉండు. నీకు ఇబ్బంది లేకుండా మన శ్రీ వినాయక ఫౌండేషన్ ప్రస్తుతానికి సరుకులు ఇస్తాం. మీకు ఇబ్బంది లేకుండా సరిచిన తర్వాత ఏదైనా ప్రాసెస్గా చూసిన అవకాశం తగ్గి మీకు ఏదైనా మీకు ఆర్థికంగా సాయం ప్రయత్నించాం. ధైర్యంగా ఉండు. మీకు ప్రస్తుతానికి అయితే తినడానికి ఇస్తాం. తినడానికి కదా ముఖ్యమైన కావాల్సింది. తినడానికి ఉంటే తర్వాత నీకు ఇబ్బంది లేదు కదా. ఎందుకంటే వండి పెట్టాలని డబ్బులు కాదు కదా. మళ్ళీ అవన్నీ ఇస్తాము. ప్రస్తుతానికి ఆయనకి ధైర్యంగా నిలబెట్టు. ఈయన పెద్ద ఆయనకు మళ్ళీ ఏదైనా కావాలంటే మళ్ళీ చేస్తాం. ఏమ్మా ఎక్స్పెక్ట్ చేద్దాం. నమస్కారం అందరికీ. కష్టాల్లో ఉన్న కుటుంబాలకు, పస్తులు ఉన్న కుటుంబాలకు శ్రీ వినాయక ఫౌండేషన్ టీము నిరంతరం అండగా ఉండేందుకు ప్రయత్నం చేస్తూనే ఉన్నాము. ఎంతోమంది దాతలు స్పందించి అందించడంతో ఇటువంటి కుటుంబాలకు నిరంతరం సాయం చేస్తూ ఉన్నాము. ఈరోజు మనం లైవ్లో చూస్తున్న ఆయన పేరు ఇంక ఫ్రాన్సిస్, వాళ్ళ భార్య సలమ్మ. వీళ్ళిద్దరు ఏంటంటే భార్యాభర్త పనికి వెళ్తే జీవనం సాగిస్తుంది. ఇద్దరు ఇళ్ళకి వచ్చేసి 2 కొడుకులు. ఇలా పరిస్థితి ఏంటంటే రోజు పనికి వెళ్తే జీవనం సాగించి ఈయన పనికి వెళ్ళే క్రమంలో ఉదయం పూట ప్రమాదం ఏది వాహనం జరిగిందో ప్రమాదం పడడంతో కింద పడిపోవడంతో ఈ చెయ్యి బిసకడం జరిగింది. ఆయన కొద్దిగా పట్టించుకోకపోవడంతో తర్వాత అది సెప్టిక్ అవ్వడంతో హాస్పిటల్కి వెళ్ళడంతో ఆ సెప్టిక్ అయ్యే ఇదంతా క్లీన్ చేశాక దాదాపు వాళ్ళకు 3 నుంచి 4 లక్షల రూపాయలు ఖర్చు అయినాయని మనకు సాలమ్మ చెప్తుంది. కడప హాస్పిటల్ చూపించుకోవడం జరిగింది. ఆమెకు ఉన్న దగ్గర బంగారు డబ్బులు వాళ్ళ కొడుకులు పని చేసి అందరికీ డబ్బులు తీసుకొచ్చి పెట్టి ఇప్పుడు అంటే పూర్తిగా ఘోరమైన పరిస్థితి వాళ్ళ కుటుంబం ఉంది. అంటే రోజువారీ తినడానికి లేక ఆమె అందరినీ అడుకుంటూనే నాకు ఎవరు ఇవ్వడం లేదు, చాలా కష్టం చెప్తుంటే చాలా బాధగా ఉంది. సరే కొంతైనా సరే తినడానికంటే ముఖ్యమైన ఏంది, మనం తినే జీవనం సాగించాలా. మనం రోజువారీ జీవనం అంటే ఏంది, 3 పూట్ల తినాలి కాబట్టి దాని ముఖ్యమైన వస్తువులు ఏదో ఒకటి మనం అందించాల్సిందో మన దాత హైదరాబాద్లో ఉన్న వాస్తవుడు శ్రీ గమిడి సీతారాంబాబు సార్ దృష్టికి తీసుకెళ్లడంతో వెంటనే స్పందించి అన్న ముందు మీరు వాళ్ళకు తినడానికి ఇవ్వండి అని చెప్పి ఒక లైవ్లో చూస్తున్న ఒక 50 కిలో రైసు, దానికి మిగతా అవసరమైన గ్రాసరీస్ అన్నీ అంటే కూరగాయలతో సగం అంటే ఎక్కడైనా బయటకు పోయి ఈ కొద్ది రోజులు సరే తినండాలి బయటకు ఎవరిని అడుక్కోకుండా ఇవన్నీ మనం సరుకులు తీసుకొచ్చి ఈరోజు మనము ఈ సాలమిడి దగ్గరికి అందిస్తున్నాము. ఇది పెద్ద సంగా చిన్న ఎందుకంటే కొద్ది రోజులు సరే ఇవి ఆమె వండి పెట్టడం వల్ల ఆమె భర్త కోలుకుంటాడు, మళ్ళీ పనికి అవకాశం లేదు కాబట్టి ఇవన్నీ అందజేస్తున్నాము.
ఇంకా ఏంటంటే చాలా కష్టంగా నా కుటుంబ పరిస్థితి, ఇంకా ఆర్థికంగా మనం అందరం సాయం చేయాలా. ఈ సాయం చేసిన అన్న సీతారామబాబు అన్న మీ కుటుంబం చల్లగా ఉండాలని కోరుకుంటున్నాను. మీరు అందించే సహకారం ఎక్కడో దూర ప్రాంతంలో అడుగుతానే మీరు స్పందించి ఇవన్నీ ఇవ్వడంతో కుదురుల వాళ్ళకి ఉపశమనం కలిగే అవకాశం ఉంటుంది. భగవంతుని ఆశీస్సులు మీకు నిండుగా ఉండు. ఇటువంటి కార్యక్రమం నిరంతరం సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. శ్రీ వినాయక ఫౌండేషన్ ఇటువంటి కుటుంబాలకు నిరంతరం మనము సపోర్ట్ చేసాం, మా ప్రయత్నం చేస్తున్నాం. చాలామంది నిరంతరంగా సపోర్ట్ చేస్తే ఇటువంటి ఎన్నో కుటుంబాలు కష్టాలు పడుతున్నాయి, వాళ్ళందరికీ అంచి ప్రయత్నిస్తాం. ఇంకా ఈయనకి ఏంటంటే సాలమ్మకు ఈమె పరిస్థితి చాలా దయ్యంది, ఇంట్లో ఘోరంగా ఉంది పరిస్థితి ఉంది కాబట్టి ఆయనకు రోజు 2,000 రూపాయలు ఖర్చు అవుతుందని చెప్తుంది. ఈ రోజు ఫిజియోథెరపీ చేసి కడప నుంచి చేయాలంటే 2,000 రూపాయలు డబ్బులు తీసుకుంటామంట. ఆయనకు ముందే చెవుడు, మాటలు రావు, చాలా దయనీయ పరిస్థితి ఆ కుటుంబాన్ని. ఇంకా మనం ఏదో కొద్దిగా మన ఆర్థికంగా కానీ ఇంకా ఏదైనా ఆర్థికంగా కానీ ఇంకా గ్రాసరీ ప్రకారం కానీ సాయం చేస్తే ఆ తల్లి కన్నీరు లేకుండా మనం కాపాడడానికి ప్రయత్నం చేద్దాం. శ్రీ వినాయక పడు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్, జై భారత్. సీతారాం సార్, థ్యాంక్ యూ సార్. మాకు ఈ సరుకులు ఇచ్చినందుకు నీకు ధన్యవాదాలు సార్. ఇదో మేము పేదవాళ్ళం సార్, పని చేసుకునే వాళ్ళము, ఇట్లా బాకీలు చేసుకొని అప్పుల పాల్గొన్నాము. మీరు ఇంకా మాకు సాయం చేయండి సార్. మాకు తిండి ఇచ్చినారు, ఇంకా మాకు ఇంకా సాయం చేయాలి సార్. మాకు తినేదానికే కష్టంగా ఉంది సార్. మాకు చూడమ్మా, ఇది కొద్దిగా హాస్పిటల్ ఖర్చు పెట్టుకో, ఎందుకంటే ఆయనకు మెడిసిన్కి ఇబ్బంది అవుతుంది కాబట్టి పెట్టుకో. ధైర్యంగా కూడా ఏం కాదులే, చేస్తాంలే. హ్యాపీ కదా, కొద్దిగా ధైర్యంగా కోరుకో. ఏమ్మా హ్యాపీ కదా, ధైర్యంగా చేసే ప్రయత్నం చేస్తాలేమ్మా. బలపడాకు, ఖచ్చితంగా చేసే ప్రయత్నం చేస్తానమ్మా, చేస్తాంలే. వద్దులే. థ్యాంక్ యూ. ఓకే అమ్మా, వస్తామ్మా.